ఈ వీడియో చూశాక నాకు అర్థమయ్యింది ఏమిటంటే, మాది పెద్ద కుటుంబం. నాకు బోలెడంత మంది ఉన్నారు. నేనొక పెద్ద గుంపులో సభ్యుణ్ణి అని చాలామంది అనుకుంటారు. చాలా ధైర్యంగా ఫీల్ అవుతారు. కాని వాస్తవ పరిస్థితి ఏమిటంటే, మనకంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు నిజంగా మనతో ఎవ్వరూ నిలబడరు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. చూశారుగా, ఇలా ఒంటరిగా వదిలేసి తలో దిక్కుకు పరిగెడతారు. ఎవరికి వాళ్లుగా. మనకి అప్పుడు తెలుస్తుంది, ఓహో, నాకు నేనేనా? నాకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరా? నాకెవరూ సహాయం చేసేవాళ్లు, ఆదుకునేవాళ్లు లేరా అని. అప్పటికే మన చేతిలో ఏముండదు, అంతా చేయి జారిపోయి ఉంటుంది. కాబట్టి ఎవరికోసమో బతకకుండా మనకు తోచింది మనం చేయాలి. సమాజానికి ఇబ్బంది కలగనంత వరకు. ఎవరో మన వెనక ఉన్నారు, మన అవసరాలని తీరుస్తారు. మనం పడిపోయినప్పుడు చేయందిస్తారులే, నాకు తప్ప మరెవరికి సాయం చేస్తారు అనే అహంభావంతోనో ఆలోచనలతోనో బతాహకకుండా వాస్తవ పరిస్థితులు గమనించాలి. మనమీద మనం విశ్వాసం పెంచుకోవాలి. మనకు కష్టం వచ్చినప్పుడు మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి.